న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి స్విట్జర్లాండ్ పెట్టింది పేరు. ప్రత్యేకించి స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఫేమస్ స్కీ రిసార్ట్ క్రాన్స్ మోంటానాలో వేడుకలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడి వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతారు. ఎప్పట్లాగే ఈసారి కూడా క్రాన్స్ మోంటానాకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. 2026కు స్వాగతం చెప్పేందుకు పర్యాటకులు సిద్ధమయ్యారు. అదే సమయంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సంబరాలు కాస్త డెడ్లీగా మారాయి. ఉన్నట్టుండి బార్లో మంటలు చెరిగాయి. ఈ మంటలో 40 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 100 మందికి పైగా గాయపడ్డారు. భారత్లో గోవా నైట్ క్లబ్ని ఈ ప్రమాదం తలపించింది. అసలు క్రాన్స్ మోంటానాలో ఏం జరిగింది? ఎందుకు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది? లెట్స్ వాచ్. స్విస్ అగ్ని ప్రమాదానికి కారకులు ఎవరు? క్రాన్స్ మోంటానా బార్లో ఏం జరిగింది? గోవా నైట్ క్లబ్కు స్విస్ ప్రమాదానికి లింక్ ఏంటి? స్కీయింగ్, గోల్ఫ్కు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సుందరమైన యూరోపియన్ పట్టణం క్రాన్స్ మోంటానా. ఈ టౌన్లోని రిసార్ట్ కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. అక్కడికి వివిధ దేశాలకు చెందిన 100 మంది పర్యాటకులు తరలివచ్చారు. మరి ముఖ్యంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు లీ కాన్స్టలేషన్ బారులో జనం కిక్కిరిసి ఉన్నారు. వారంతా హోరెత్తించే మ్యూజిక్ కు అనుగుణంగా డాన్సులు చేస్తూ బీర్లు తాగుతూ ఆనందంగా 2025కు గుడ్ బై చెప్పేసి 2026కు స్వాగతం పలికారు. అయితే బార్లో ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గంటన్నర వ్యవధిలోనే, అంటే స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 అక్కడి బార్లో ట్రాజెడీ నెలకొంది. లీ కాన్స్టలేషన్ బార్లో ఊహించిన రీతిలో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 40 మంది సజీవ దహనమయ్యారు. సుమారు 115 మంది క్షతగాత్రులుగా మారారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బారు మొత్తం పర్యాటకులు, స్థానికులు, పార్టీల నిర్వాహకులతో కిటకిటలాడుతోంది. పైగా దారులు ఇరుకుగా ఉండడంతోనే ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లినట్టు వాలెస్ క్యాంటన్ పోలీస్ కమాండర్ ఫ్రెడరిక్ గిజ్లర్ తెలిపాడు. క్రాన్స్ రిసార్ట్ మధ్యలో ఉన్న బార్లోనే మంటలతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. మంటలు రేగినప్పుడే బార్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు వివరించాడు. అయితే బార్లో భారీ పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కానీ ఇది బాంబు పేలుడు కాదని పోలీసులు నిర్ధారించారు. బార్లో ఏర్పడిన మంటల కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను దాడిగా అధికారులు గుర్తించడం లేదు. ఇందులో ఎలాంటి అనుమానిత పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించలేదు. దీని కేవలం అగ్ని ప్రమాదంగానే స్విస్ పోలీసులు పేర్కొంటున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బాణసంచ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం దీన్ని కూడా క్లారిటీతో నిర్ధారించడం లేదు. ఘటన తర్వాత చూస్తే బార్లో కాలిపోయిన కుర్చీలు, బెంచీలు కనిపించాయి. అక్కడి దృశ్యాలు విధ్వంసాన్ని తలపించాయి. బహుశా ఏ కుటుంబం కూడా ఇలాంటి దారుణాలను చూస్తామని అనుకుని ఉండకపోవచ్చు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అత్యవసర సేవల విభాగాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. అధికారులు అప్రమత్తమై ఘటనా స్థలికి భారీగా అంబులెన్సులు, హెలికాప్టర్లను తరలించారు. కానీ ప్రమాద తీవ్రత ఊహకందని విధంగా ఉంది. స్విస్ పోలీసుల ప్రకారం 40 మంది ప్రమాదంలో చనిపోయినట్టు ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్షతగాత్రులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, బాధితుల వివరాలను ధృవీకరించడానికి వారాల సమయం పట్టొచ్చని స్విస్ అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఫ్రాన్స్ పౌరులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది నుంచి తమ కుటుంబీకుల వివరాలు ఆరా తీస్తూ మెసేజ్లు వస్తున్నట్టు స్విస్ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగిన స్థానికులకు మాత్రం ఉదయమే తెలిసింది. తమ బంధువులు మెసేజ్లు చేయడంతోనే తమకు ప్రమాదం గురించి తెలిసిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు తాము కూడా ఇతరులకు ఫోన్లు చేసి క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుంటున్నట్టు వివరిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫ్రాన్స్ వెంటనే స్పందించింది. తమ వంతు సహాయం అందిస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన దౌత్య సహాయక బృందాన్ని సిద్ధంగా ఉంచినట్టు బ్రిటన్ తెలిపింది. అయితే బ్రిటిషర్లు ఈ ప్రమాదంలో ఉన్నారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉందని యూకే తెలిపింది. క్రాన్స్ మోంటానాలోని ఓ భారీ లీ కాన్స్టలేషన్, దక్షిణ స్విట్జర్లాండ్లోని ఓ ఖరీదైన ఆల్పైన్ రిసార్ట్ క్రాన్స్ మోంటానా. దీనికి యూరప్ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంచుపై స్కీయింగ్ చేసే వారి నుంచి మొదలుకొని హాలిడేస్ కు వచ్చే కుటుంబాల వరకు పెద్ద ఎత్తున క్రాన్స్ మోంటానాకు తరలివస్తారు. మరి ముఖ్యంగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు యువత నుంచి అన్ని రకాల వయస్సు వారు ఇక్కడికి వచ్చారు. లీ కాన్స్టలేషన్ బార్ పట్టణంలోని మంచి పేరున్నది. కానీ ఇదేమీ విలాసవంతమైన బార్ మాత్రం కాదు.
బారులో పైన భాగంలో ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికి భారీ స్క్రీన్లుంటాయి. కింద పెద్ద డాన్స్ ఫ్లోర్, బారు ఉంటాయి. బార్లో మాత్రం 300 మంది వరకు పడతారు. దీనికి ఓ చిన్న టెరెస్ కూడా ఉంది. అయితే క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వరకు ఇక్కడే ఉండి సంబరాలు జరుపుకునేలా చాలా మంది ప్లాన్ వేసుకుంటారు. దానికి తోడు స్థానికులు కూడా ఈ బార్కు వస్తూ ఉంటారు. దీంతో ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారన్న దానికి స్పష్టత లేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ షాక్ నుంచి క్రాన్స్ మోంటానా ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఆస్పత్రులు బాధితులతో నిండిపోయాయి. ఎన్నో దేశాలకు చెందిన కుటుంబాలు తమ వారి క్షేమ సమాచారం కోసం వేచి చూస్తున్నాయి. భారత్లోని గోవాలో జరిగిన నైట్ క్లబ్ ఘటనను స్విస్ ప్రమాదం తలపించింది. ఉత్తర గోవాలోని ఆర్పోరాలో బర్చిబాయ్ రోమియో లేన్ నైట్ క్లబ్ లో డిసెంబర్ ప్రారంభంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నైట్ క్లబ్ లో కూడా సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పైగా నైట్ క్లబ్ దారులు ఇరుకుగా ఉన్నాయి. దీంతో అక్కడున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. అందుకే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. స్విస్ ప్రమాదం తెలిసిన వెంటనే చాలా మంది భారతీయులకు మాత్రం గోవా ఘటనే గుర్తొచ్చింది.